దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారి పేరట మీకందరికీ ఈ యొక్క ఈస్టర్ యొక్క ప్రత్యేకమైనటువంటి శుభములు తెలియజేస్తున్నాం. దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి పునరుత్థాన దినమున నేర్చుకోవడానికి అనేకమైన అద్భుతమైన విషయాలు ఉన్నాయి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక అంశాన్ని గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. మనకు సమయంలో త్వరగా మనం నేర్చుకుందాం. ఒక వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనము చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చెదరు. చూసారా? యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనంలో యోహాను రాస్తూ అంటున్నాడు, మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చెదరు. పునరుత్థానము చెందుతున్నారు, చనిపోయిన వారు లేస్తున్నారని చెబుతూ 2 గ్రూపులుగా డివైడ్ చేసేసాడు. ఒకటి, కొంతమంది నిత్యము జీవించటము కోసము వారు లేపబడుతున్నారు. వారు లేవడము ద్వారా వారు నిత్యము జీవించే పరిస్థితుల్లోకి వారు వెళ్తున్నారు అని చెప్తాడు. రెండో మాట ఏం చెప్పాడంటే, కొంతమంది తీర్పు పొందటము కోసము, అంటే ఒక కోణంలో వారు శిక్షించబడుట కొరకే, వారు పాతాళము లేదా నరకము వెళ్ళుట కొరకే వారు లేపబడుతున్నారు అన్న విషయాన్ని మనము ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, చనిపోయిన వారందరూ కూడా రేపు దేవుని ముందు నిలబడతారు అనేది సత్యం. హల్లెలూయా. ఎంతమంది నిలబడతారు చెప్పండి? ప్రభువును నమ్ముకున్న వారే ప్రభువు ముందు రేపు నిలబడరు. నమ్ముకోని వారందరూ కూడా నిలబడతారు. ఎందుకు అనగా, తీర్పు తీర్చబడటాని కోసం వారు నిలబడవలసి ఉంది. మీరు దానియేలు గ్రంథములో చూసినట్లయితే, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూద్దాం. దీని కొరకు 12వ అధ్యాయము 2వ వచనం, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. దానియేలు ద్వారా కూడా దేవుడు రాయిస్తున్నాడు ఇక్కడ. ఏంటా విషయము? లేపబడుతున్నారు అనే విషయాన్ని చెబుతూ, కొందరు ఎందుకొరకు లేపబడుతున్నారంటే, లేదా ఎక్కడికి వెళ్తారంటే, కొందరు నిత్య జీవాన్ని అనుభవించడానికి, అంటే పరలోకం వెళ్ళడానికి అన్నాడు ఒక మాటలో. కానీ కొందరు నింద పాలగడానికి, తర్వాత నిత్యముగా హేయులగుటకే వారు లేపబడబోతున్నారు అని చెప్తూ ఉంది దేవుని యొక్క వాక్యం. ఒక్క మాటలో మనందరం అర్థం చేసుకోవాలి. ఏంటంటే, చనిపోయిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని ముందు నిలబడే అటువంటి ఒక రోజు ఉన్నది అన్న విషయము దేవుని యొక్క వాక్యము స్పష్టపరుస్తుంది అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం. మత్తయి సువార్తలో కూడా మీరు చూడగలిగితే, మత్తయి ద్వారా కూడా ప్రభు ఈ విషయం రాయించాడు. ఎంతమంది ద్వారా సాక్ష్యం ప్రభు ఇప్పిస్తున్నాడో చూడండి. ఎంతమందికి దేవుడి విషయాలు బయలుపరిచాడో చూస్తున్నాం. 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయం మనం చూసినట్లయితే 31వ వచనం, తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చునప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయుండును. ఇది మహిమ కలిగిన సింహాసనం మీద కూర్చుండే అటువంటి ఒక సందర్భము ఇక్కడ చెప్తున్నాడు. అప్పుడు సమస్త జనములు, ఎంతమంది అట? సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. ఈ సందర్భం మీకు చాలా సార్లు మీరు చదువుతూ ఉన్నారు లేదా వింటూ ఉన్న సందర్భమే. గొర్రెలను మేకలను వేరుపరిచినట్లుగా వేరుపరుస్తాడని ఆ విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. 33వ వచనంలో చూస్తున్నాం. అయితే 34లో కుడివైపున ఉన్న వారిని చూసి ఏమంటున్నారంటే, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ఒక గుంపుతో రేపేమి చెప్పబోతున్నాడంటే,
లోకము పుట్టినది మొదలుకొని నేను సిద్ధపరుస్తూ ఉన్నాను. నా పిల్లలైన మీకోసము ఎప్పటి నుంచి సిద్ధపరుస్తున్నాడట? చూడండి, ఆ మాట చూడండి. చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం కానీ ప్రతి దగ్గర ఆగితే మరి చాలా టైం అయిపోతుంది. కానీ ఒకటైనా మనం అర్థం చేసుకుందాం. లోకము పుట్టింది మొదలుకొని సిద్ధపరుస్తున్నాడట పరలోక రాజ్యాన్ని. తన పిల్లలు ఉండబోయే అటువంటి ఆ రాజ్యాన్ని ఎప్పటి నుంచి అంట? లోకము పుట్టినది మొదలుకొని అనే మాట ఉపయోగించారు. సరే, ఆ గుంపుతో ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మీరు ఆశీర్వదించబడిన వారు, మీరు దాన్ని స్వతంత్రించుకోండి, అనగా పరలోకానికి రండి అని చెప్తున్నాడు. దేవుని వాక్యంలో మనం చూస్తాం. రెండవ గుంపుతో ఏం చెప్పాడో చూద్దాం. గొర్రెలు మేకలుగా వేరు చేశాడు కదా, సమస్త జనులందరినీ రెండు గుంపులుగా చేశాడు కదా. 41. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఎవరికి సిద్ధపరిచాడట? అగ్నిగుండం ఎవరి కోసం చేశాడు దేవుడు? పిల్లల కోసం. ఆయన పిల్లల కోసం కాదు. చూసారా ఎంత గొప్ప విషయమో? దేవుడు తన పిల్లల కోసం అగ్నిగుండమును సృష్టించలేదు. తన పిల్లల కోసం ఆయన లోకము పుట్టింది మొదలుకొని దైవ రాజ్యమును, పరలోకములో వారికి స్థలాలు సిద్ధపరుస్తున్నాడు, నివాసాలు సిద్ధపరుస్తున్నాడు. ఆ పని మీద ఉన్నాడు. కానీ వీళ్ళు సాతాను యొక్క మాట వినడం బట్టి, సాతానును వెంబడించడం బట్టి కొంతమంది, ఆయన సృష్టించినటువంటి ప్రజలే కొంతమంది అపవాదితో పాటు నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఎవరు వాళ్ళు? ఆయన సృష్టించిన ప్రజలే. చూసారా? ఇది మనం అర్థం చేసుకోవాలి. కానీ దేవుడు వారి కోసం నరకాన్ని సృష్టించలేదు. అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నరకములోకి ఇప్పుడు ఎవరు వెళ్తున్నారంటే, దేవుని పిల్లలు, దేవుని సృష్టిలో ఉన్నటువంటి భాగమైన, ఆయన సృష్టించినటువంటి ప్రజలు, ఆయన స్వరూపములో ఉన్నవారు, ఆయన పోలికలో ఉన్నటువంటి వారు, ఆయన ఆత్మ వారిలో ప్రవేశపెట్టాడు, లేదా ఆయన జీవం ఇచ్చాడు. ఆ జీవాన్ని పొందిన వారే ఇప్పుడు అపవాదితో పాటు నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. చూడండి, ఈ ఈ విషయాన్ని మత్తయి చాలా క్లియర్ గా దేవుని యొక్క వాక్యంలో రాసినట్లుగా మనం చూసి, ఇవన్నీ వాక్యాల ద్వారా మనకు అర్థమయ్యేది రెండు విషయాలు. మీకు క్లుప్తంగా అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఒకటి, సమస్త మనుషులందరూ కూడా దేవుని ముందు నిలబడే ఒక రోజు ఉన్నది. అంటే మనము కూడా నిలబడబోతున్నాము. హల్లెలూయా. ఎవరైతే దేవుని చిత్తానుసారంగా జీవిస్తారో వాళ్ళు కూడా నిలబడబోతున్నారు. వారికి కూడా దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఏంటంటే, ఆయన చిత్తానుసారంగా జీవించిన వారికి రండి, లోకము పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన ఆశీర్వాదాలను సంపాదించుకోండి అంటాడు. అంటే బహుమతుల కొరకు మనం నిలబడబోతున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? బహుమతుల కోసం మనము రేపు నిలబడబోతున్నాం. ఆయన ముందు నిలబడబోతున్నాం. ఈ వ్యక్తికి నేను ఈ ఆశీర్వాదం ఇవ్వబోతున్నాను. ఎందుకంటే ఆయన చెప్పి మరి, మన క్రియలను బట్టి, మన సత్క్రియలను బట్టి, మన భక్తిని బట్టి, మన పరిశుద్ధతను బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన ఓర్పును బట్టి, ప్రభు కోసం మనము జీవించినటువంటి జీవితాన్ని బట్టి రేపు ఆయన బహుమానం మనకి ఇవ్వబోతున్నాడు. ఇది విశ్వాసులకు జరగబోయేటువంటి ఒక విషయం. హల్లెలూయా. అయితే మరి ఒక గుంపు ఆయన ముందు నిలబడబోతుంది. రెండవ గుంపు అదేంటంటే, వారు చేసిన క్రియలను బట్టి, వారు చేసినటువంటి అవినీతిని బట్టి, జీవించిన అవినీతికరమైన జీవితాన్ని బట్టి, పాపమును బట్టి, అక్రమమును బట్టి, అన్యాయమును బట్టి వారికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. అనగా వారికి శిక్షలు వేయబోతున్నాడు దేవుడు. అనగా నరకానికి వారిని పంపించబోతున్నాడు. ఈ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. అందరం దేవుని ముందు నిలబడతాం. అయితే దేవుని పిల్లలైన వారు మాత్రం ఆశీర్వాదము కొరకు నిలబడబోతున్నారు. మనము పొందినటువంటి ప్రతి శ్రమకు, నీతి కోసం అన్నాడు కదా మత్తయి సువార్త 5:11, నీతి నిమిత్తము శ్రమ పడువారు ధన్యులు అన్నాడు. చూసారా? ఇదిగో మనం దేవుని కోసం, నీతి కోసం, లేదా యేసు కొరకు ఎన్ని శ్రమలు, యేసయ్య కొరకు మనం పడ్డామో, భక్తి కొరకు ఎన్ని శ్రమలు పడ్డామో, వాటన్నిటికీ దేవుడు రేపు బహుమానాలు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక రేపు నిలబడ్డప్పుడు, రేపు మనము ప్రభు ముందు నిలబడ్డప్పుడు, మనము మరలా బ్రతికిన వారమై ప్రభు ముందు నిలబడ్డప్పుడు, ఇలాంటి స్థితిలో మనం ఉంటే మన యొక్క పునరుత్థానము, లేదా మనము బ్రతికి ఉండడం, లేదా మనం ప్రభు ముందు నిలబడడం అనేది అది మనకు ఎంతో సంతోషకరంగా ఉండబోతుంది. హల్లెలూయా. కానీ మిగతా వారికి అది ఎంతో
దుఃఖంగా ఉండబోతుంది. దానియేలు రాశాడు అందుకే, నిజముగా నింద పాలగుటకు హేయులగుటకే వారు లేపబడుతున్నారు అని. వారు లేపబడేది ఎందుకొరకంటే వారు శిక్షను, వారు తీర్పులను పొందడం కోసమే అనే విషయాన్ని చెప్పినట్లుగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి మరి దేవుడు విశ్వాసులకు తీర్పు తీర్చేటువంటి విషయం కావచ్చు, అన్యజనులందరికీ తీర్పు తీర్చేటువంటి సందర్భం కావచ్చు, మరి ఆయన ఏ సింహాసనంలో కూర్చుంటాడు, ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ పోతే మరి సమయం సరిపోదు. వాటి నేను అసలైనటువంటి మెసేజ్లోకి త్వరగా వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నాను. ఏది ఏమైనా రెండు విషయాలు మీ ముందు పెడుతున్నాం. ఒకటి, మనందరం ప్రభువుని నిలబడతాం. దేవుని పిల్లలు నిలబడబోతున్నారు, అన్యజనులు కూడా నిలబడబోతున్నారు. దేవుని పిల్లలు ఎందుకు నిలబడబోతున్నారంటే వారు ఆశీర్వాదములు పొందుకోవడం కోసం నిలబడబోతున్నారు. ఓకేనా? మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అన్యజనులు ఎందుకు నిలబడబోతున్నారు అంటే వారు చేసినటువంటి దోషములను బట్టి వారు శిక్షలను పొందడం కోసమే, దేవుడు వారికి తీర్పు తీర్చి వారికి శిక్షలు వేయడం కోసమే వారు నిలబడబోతున్నారు అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నారు. నేను తప్పి ఉన్నప్పుడు మీరు దాహములకు ఇచ్చారు, నేను చెరసాల్లో ఉన్నప్పుడు మీరు వచ్చారు అనగా ఇక్కడ మనకు కనబడుతుంది మేలు చేసే వారంగా మనం ఉండటం అనగా ప్రేమ కలిగి ఉన్నటువంటి జీవితమే. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమను కలిగి ఉండటం ద్వారా మనం పరలోకం వెళ్తాం. దైవికమైన ప్రేమను కలిగి ఉన్నవారు మాత్రమే ఈ విధంగా స్పందిస్తారు. ఎదుటి వ్యక్తి ఆహారము లేకుండా ఉన్నప్పుడు ఆహారము పెట్టేటువంటి మనస్సు ఎవరికి ఉంటుందంటే దేవుని మనసు ఉన్న వారికి. హల్లెలూయా. దేవుని ప్రేమను ఎవరైతే ధరించుకుంటారో వారు మాత్రమే ఈ పని చేయగలరు. కాబట్టి వారిని ప్రభు ఎందుకు పరలోక రాజ్యం రమ్మంటున్నాడని మనం క్లియర్గా ఇక్కడ చూస్తున్నాము. వారు మేలు చేసేవారుగా ఉన్నారు అన్న విషయాన్ని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి మనము చూడగలుగుతున్నాం. కాబట్టి మనము మన జీవితాల్లో ఈ విధంగా మేలు చేసే వారంగా మనం ఉండాలి. సాటి వ్యక్తికి మేలు చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. మేలుకరంగా మాత్రమే మనం ఉండాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట చూద్దాం. ఎందుకు మనము మరి మేలు చేసే వ్యక్తులంగా ఉండాలని ఇంత ఖచ్చితంగా ప్రభు చెప్పాడు? మేలు చేసిన వారే పరలోక రాజ్యానికి వెళ్తారని ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒక్కసారి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చు. ఒక్క మాటలో చెప్పండి అంటే శ్రేష్టమైన ప్రతి ఇవి అంటే ప్రతి మంచిది కూడా, మేలుకరమైనవన్నీ కూడా దేవుని యొద్ద నుండే వస్తాయట. హల్లెలూయా. అంటే మనలో నుండి మేలు ప్రవహిస్తుంది, మనము మేలు చేసే వారంగా ఉన్నాము అంటే మనలో నుండి దేవుడు క్రియ చేస్తున్నాడని అర్థం. హల్లెలూయా. మనలో నుండి కీడు బయటకు వస్తుంది అనుకోండి, దేవుడు పనిచేయట్లేదు. మనలో ఎవరు పనిచేస్తున్నారు? సాతానుడు పనిచేస్తున్నారు. ఎందుకంటే ప్రతి విధమైన కీడు అనేది అపవాది యొద్ద నుండి మాత్రమే వస్తుంది, కానీ దేవుని యొద్ద నుండి వచ్చేది మేలు మాత్రమే. చూడండి ఇక్కడ బైబిల్లో 17వ వచనం, నా ప్రియ సహోదరులారా మోసపోకుడే 16లో చెప్తూ శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును అనగా ప్రతి మంచి దేవుని యొద్ద నుండి మాత్రమే వస్తుంది. నువ్వు మేలు చేయగలుగుతున్నావంటే దేవుడు నీలో పనిచేస్తున్నాడని అర్థం. మనము ఇతరులకు మేలుకరంగా లేము, వారికి హానికరంగా ఉన్నాము, కీడు చేసే వ్యక్తులంగా ఉన్నాము అంటే మన ద్వారా దేవుడు పనిచేయట్లేదు. మనం వెంటనే అలర్ట్ అయిపోవాలి. దేవుని యొద్ద నుండి మనలోకి వచ్చేది ఏంటి అంటే కేవలం మంచి మాత్రమే మనలోకి వస్తుంది, శ్రేష్టమైనది మాత్రమే మన యొద్దకు దేవుని యొద్ద నుండి వస్తుంది. కానీ ఎదుటి వ్యక్తికి హాని చేసేది మనలోకి వస్తుంది అంటే, మన ద్వారా కలుగుతుంది అంటే అది దేవుని యొద్ద నుండి రాలేదు, కానీ అది అపవాది యొద్ద నుండి వస్తుంది. అందుకే 1 యోహాను పత్రిక, యోహాను దీని గురించి రాశాడు. ఈ మర్మాలన్నీ సత్యాలన్నీ యోహాను రాస్తాడు. చాలా అద్భుతమైన విషయాలు ఆయన మరి ఈ దేవుని పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన విషయాలు ఆయన ఇక్కడ 3వ అధ్యాయంలో మనం చూసినట్టయితే చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తాడు, చాలా విషయాలు చెప్తాడు. చూడండి 8వ వచనం, అపవాది మొదటి నుండి పాపము చేయువాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి,
అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వారిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు అంటాడు. హల్లెలూయా. అలా చెప్తూ ఒక ఉదాహరణ చెప్తాడు చూడండి, క్రిందికి వచ్చినట్టయితే, దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేట పడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు అని చెప్పేశారండి. చాలా క్లియర్గా చెప్పేశాడు. నీతిని జరిగించకపోతే, న్యాయాన్ని మనము జరిగించకపోతే గనక మనము ఎంత మాత్రము కూడా మనము దేవుని యొక్క సంబంధులము కాము అన్న విషయాన్ని యోహాను భక్తుడు మరి ఇక్కడ చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. 3వ పత్రిక చూడండి ఒకసారి, 2 పేజీలు తిప్పండి. యోహాను రాసిన 3వ పత్రిక వస్తుంది మీకు. 1వ అధ్యాయం ఉంది కదా, 11వ వచనం. ప్రియుడా, చెడు కార్యమును గాక మంచి కార్యమును అనుసరించి నడుచుకోను. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు అస్సలు దేవుడు అంటేనే ఆ వ్యక్తికి తెలియదు, దేవుణ్ణి చూసిన వాడు కాదు అని చెప్పి క్లియర్ చేసేసాడండి. చూసారా, ఎవరు దేవుని సంబంధి అంట? మేలు చేసేవాడు దేవుని సంబంధి. ఈ పునరుత్థాన దినంలో దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. రేపు మనం జీవములో ప్రవేశించాలంటే, రేపు మనం పరలోక రాజ్యములో మనం ప్రవేశించాలంటే, మనం క్రీస్తుని కేవలం నమ్మాము అంటే నమ్మామని మతములో మనము ఉంటే సరిపోదు. అర్థమవుతుందా? మనము ప్రభు యొక్క మాటల ప్రకారము, వాక్య ప్రకారము జీవించే వారమై ఉండాలి. లూకా రాస్తాడు ఆ మాట 6:46 అంటాడు, ప్రభువా ప్రభు అని నన్ను పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును అంటాడు. కాబట్టి మనం ఏం చేయాలో మనకు అర్థం కావాలి. మనము మేలు చేసే వ్యక్తులంగా మనం ఉండాలి. మేలు చేసిన వారు మాత్రమే జీవ పునరుత్థానానికి వెళుతూ ఉన్నారు. కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి వెళ్తారు. ఇప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఇంతకు మన ద్వారా మేలు మంచి ప్రవహిస్తుందా లేదా మన ద్వారా కీడు ప్రవహిస్తుందా అనే విషయాన్ని మనల్ని మనం చెక్ చేసుకోవాల్సి ఉంది అన్న విషయాన్ని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చాలా మంది జీవితంలో మనం చూసినట్లయితే వారి యొక్క తలంపుల ద్వారా, వారి యొక్క ఆలోచనల ద్వారా, వారి యొక్క మాటల ద్వారా, వారి జీవిత విధి విధానము ద్వారా అనేకులు మరి ఇతరులను గాయపరిచేటువంటి వ్యక్తులుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ మనలో కూడా అలాంటి జీవితం ఉందా? ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. దేవుని వాక్యంలో మనం చూస్తే యెషయా గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. అహంకార అతిశయము గల ప్రతిదానికిని ఔన్నత్యము గల ప్రతిదానికిని విమర్శించు దినమొకటి సైన్యములకు అధిపతియగు యెహోవా నియమించి ఉన్నాడు. అహంకారముతో మనము ఉన్నట్లయితే, ఇతరుల ముందు, ఇతరుల ఎడల అహంకార స్వభావము కలిగి మనం జీవించినట్లయితే మనము విమర్శించబడే పరిస్థితులకు మనం వెళ్ళిపోతున్నాం. 2వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాటలు మనము చూడగలుగుతాం. కాబట్టి మన జీవితాల్లో అహంకారం అనేది మన జీవితంలో ఉండకుండా మనము చూసుకోవాల్సి ఉంది. మన జీవితంలో కీడు అనేది ఉండకుండా మనము చూసుకోవాల్సి ఉంది అని దేవుని యొక్క వాక్యములు ఇవన్నీ కూడా మనకు సహాయం చేస్తున్నాయి. మనము ఎటువంటి వ్యక్తులంగా ఉన్నాం? మేలు చేసే వారంగా ఉన్నామా లేదా ఇతరులకు మనము కీడు చేసే వారంగా ఉన్నామా? మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. దేవుని వాక్యంలో చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మనం చూస్తే 4వ అధ్యాయం చూస్తే 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మన నోటి మాటలను మనం ఏ విధంగా వాడుతూ ఉన్నాం? మనము మన నోటి మాటల ద్వారా న్యాయమును చేయగలుగుతున్నామా? నీతిని మనం సంపాదించుకోగలుగుతున్నామా? దేవుడి దగ్గర అంగీకరించబడే అటువంటి మాటలు మనం మాట్లాడుతున్నామా లేదా ఇతరులకు కీడు చేసే మాటలు మాట్లాడుతున్నామా? పౌలైతే రాస్తూ అంటున్నాడు, ఇదిగో మనము క్షేమాభివృద్ధి కలిగించే మాటలు మనము మాట్లాడాలి అనే విషయాన్ని ఇక్కడ చెబుతున్నట్లుగా
దేవుని పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలుగుతున్నాం. అదేవిధంగా సామెతలు మనం చూస్తే అదే కీర్తన గ్రంథము 15వ కీర్తన మీరు చూడగలిగితే 3వ వచనంలో అక్కడ రాస్తాడు, పొరుగు వారి మీద నింద వేయని వాడు రేపు పరలోక రాజ్యంలో ఉంటాడు అంటాడు. అంటే నిందించుట అనేది ఇతరులకు మనము హాని చేసే కార్యక్రమం, అది కీడు చేయటం, వారి హృదయాన్ని గాయపరచటం. మనము కనుక కీడు అనేది మన జీవితంలో ఉండకుండా మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే మనం కీడు చేసే వ్యక్తులమైనట్లయితే మనం తీర్పులోకి వెళ్తాం, మనం నిత్య నరకంలోకి వెళ్ళే పరిస్థితి ఉంది. ప్రభు వాక్యంలో ఇందాక చూసాము, యోహాను రాస్తూ అన్నాడు, మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేసేవాడు అసలు దేవుని చూచిన వాడే కాదన్నాడు. దేవుడు అంటే నీకు తెలియదు అన్నాడు. ప్రేమను గురించి కూడా మనం అది చూస్తాం. 1 యోహాను పత్రికలో, ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరుగడు. దేవుణ్ణి నువ్వు ఎరిగితే, దేవుడు అంటే నీకు తెలిస్తే ఎదుటి వ్యక్తిని నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉంటావు. నీకు దేవుడు తెలుసు అనడానికి రుజువు ఏంటంటే ఎదుటి వ్యక్తిని నువ్వు ప్రేమించడమే, దైవికమైన ప్రేమతో ప్రేమించడమే. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం చూస్తాం, ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, మత్సరం పడదు. ఈ దైవికమైన ప్రేమను మనం కలిగి ఉంటే దేవుడు మనకు తెలిసినట్టు. హల్లెలూయా. కాబట్టి కీడు చేసే వ్యక్తులంగా ఉంటే దేవుడు అంటే నీకు తెలియదు. నేను ఆదికాండం నుంచి ప్రకటన దాకా చదివానండి కావచ్చు, కానీ నీకు దేవుడు తెలియదు. నువ్వు దేవుని ఎన్నడూ చూడలేదు, ఆయన గురించి వినలేదు. నువ్వు వింటే, నువ్వు చూస్తే, నువ్వు అర్థం చేసుకుంటే ఎదుటి వ్యక్తికి నువ్వు కీడు చేసే వ్యక్తిగా ఉండవు అని ఖరాఖండితంగా వాక్యం చెబుతుండగా మన జీవితాలు ఇప్పుడు ఏం చేయాలి? మనం కీడును తొలగించుకోవాలి. యెషయా గ్రంథంలో చూడండి, ప్రార్థనకు సంబంధించిన విషయంలో చెప్తాడు ఈ మాట. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మన ప్రార్థనలు ఎందుకు వినబడటం లేదు అని జనాలు బాధపడుతున్న సందర్భంలో ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ చెబుతున్నటువంటి మాటలు మీరు ఇక్కడ చూడొచ్చు. 16వ వచనం, మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయుట మానుడి, మేలు చేయ. కీడు చేయడానికి ఏమి నేర్చుకోవడం అవసరం లేదు, కానీ మేలు చేయడానికి నేర్చుకోవాల్సి ఉంది. హల్లెలూయా. చిన్నప్పుడు స్కూల్కి వెళ్తూ ఉంటారు పిల్లలు, వెళ్ళేటప్పుడు 2-3 బలపాలు, చాక్ పీసులు మనం ఇస్తాం కదా, మనకి ఇచ్చారు తల్లిదండ్రులు. చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే ఇంటికి వచ్చినప్పుడు ఆ బలపాలన్నీ అది మాయమైపోతాయి. ఏమైంది అంతగానం రాశాడంటే, ఎంత రాసినా అన్ని బలపాలని పోవు కదా. పలక చూస్తే పెద్ద లాభం ఏమి ఉండదు, రాసినా కూడా అన్ని బలపాలే అయిపోయి. ఏమైందంటే వాడు తింటాడు, కానీ ఏమంటాడు? పోయిందని చెప్తాడు వాడు. అర్థమైందా మీకు? బాలుల్లో మూఢత్వం అనేది స్వాభావికంగా వచ్చును, దాన్ని ఏమో నేర్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ మేలు చేయడం నేర్చుకోవాలి. నేను ఇలానే ఉంటానా, అది నాకు వస్తుంది అనుకుంటే ప్రభు వచ్చేదాకా కూడా మీకు రాదండి. హల్లెలూయా. అర్థమైందా మీకు? నేను ఇలానే ఉంటాను, ఏమి నేర్చుకోకుండా ఇలానే ఉంటానంటే ఏది రాదు. మనం ఒక క్యాషియో వాయించాలంటే దేవుని సేవలో ఉన్న సేవకుడు సహోదరుడు ప్రమోద్ ఎంత కష్టపడి ఎంత నేర్చుకుంటే ప్రభు ఆయనకు అది ఆ కృప అనుగ్రహించి ఇప్పుడు అంత చక్కగా వాయించగలుగుతుంది. ఎంతో కష్టం ఉంది దాని కనుక. అంతకంటే ఇంకా 10 లక్షల క్యాష్ మనకి ఇచ్చినా మనకి ఏం రాదు, మనం ఏం పాట వాయించలేదు, నేర్చుకుంటే వాయించగలం. హల్లెలూయా. మేలు చేయ ఏం చేయాలి? నేర్చుకోవాలి. చెప్పండి, మేలు చేయ నేను నేర్చుకోవాలి. ఇప్పటిదాకా నేర్చుకోలేదు, నేర్చుకుందాం ఇప్పటి నుండి. ఏం చేయ నేర్చుకోవాలి? మళ్ళీ చెప్పండి. ఎవరు నేర్చుకోవాలి? నేను నేర్చుకోవాలి, మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుని వాక్యంలో మీరు చూసినట్లయితే 38వ కీర్తన 12వ వచనంలో హానికరమైన మాటల గురించి చెప్తాడు. కపటోపాయముతో కూడినటువంటి మాటల గురించి మాట్లాడతాడు. హానికరమైన మాటలు. ఒక మాట మనం మాట్లాడేటప్పుడు ఈ మాట ఈ వ్యక్తికి, ఎదుటిన్న వ్యక్తికి మేలు చేస్తుందా, హాని చేస్తుందా, ఎంతవరకు మనం ఆలోచన చేస్తున్నాం? ఎంతవరకు మనం ఆలోచన చేస్తాం? మనమేమి లోకంలో వారు వాడే పదాలు మనం వాడకపోవచ్చు. మీకు అర్థమైంది కదా? ఇంకా బాగా క్లియర్గా చెప్పనవసరం లేదు కదా. లోకంలో వాళ్ళు వాడే చెడు పదాలు మనం వాడకపోవచ్చు, కానీ మన పదాలలో రఫ్నెస్ ఉన్నప్పుడు కూడా ఎదురు గాయపడుతున్నారు. నిజమా కాదా? మనకు తెలియకుండానే కొన్నిసార్లు అట్లనే అనాలి, అంటే తెలిసి జరుగుతుంది. కానీ ఒకటి అర్థం చేసుకోవాలి, నీ ద్వారా హాని జరిగితే, నీ ద్వారా కీడు జరిగితే నీకు దేవుడు అంటే తెలియదు, నువ్వు దేవుడిని చూసిన వాడు కాదు అంటుంది వాక్యం.
నువ్వు మేలు చేసే వ్యక్తిగా ఉంటేనే నువ్వు దేవుని సంబంధివి. ప్రతి మంచిది జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వస్తున్నది. నీ మాటల ద్వారా ఏం కావాలి? మేలు జరగాలి. ప్రతి వ్యక్తికి కూడా, ఎదుటిన్న వ్యక్తికి మేలు జరగాలి అనే విషయాన్ని మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. 50వ అధ్యాయంలో చూస్తే 19వ చరణంలో, కీర్తనలో 50వ అధ్యాయం 19వ చరణంలో వాళ్ళు కీడు చేయడానికే నోరు తెరుస్తున్నారు అని రాయబడింది అక్కడ. ఎందుకు నోరు తెరుస్తున్నారట? వాళ్ళు కీడు చేయడానికి మాత్రమే నోరు తెరుస్తున్నారు. సామెతలు 6:18 అంటాడు, వాళ్ళ ఆలోచనలన్నీ దురాలోచనలే అంటాడు. మన మానవ దేహాన్ని గుర్తుపెట్టుకుంటే చాలండి, అన్ని ఇక్కడే ఉన్నాయి. తలంపులు, మనం ఎలాంటి తలంపులు మనం తలస్తున్నాం? ఇతరులకు హాని చేయడానికి మనం ఆలోచన చేస్తున్నామా? వారికి మేలు చేసి దేవుని ప్రేమను వారికి చూపించి ఎలా వారిని మార్చాలని మనం ప్రయత్నం చేస్తున్నామా? లేదా ఎలా వాళ్ళకు దెబ్బ తగిలేటట్టుగా నెక్స్ట్ మాట్లాడబోయే మాట ఉండాలని ఆలోచన చేస్తున్నామా? ఈ తలంపులను కీడు కోసం ఉపయోగిస్తున్నామా? ఈ తలను మనము మేలు చేయడం కోసం ఉపయోగిస్తున్నాము. మన తలంపులను గురించి ఆలోచన. అందుకే ఒక దైవజనుడు అన్నాడు, నువ్వేమి ఆలోచిస్తున్నావో దాని గురించి ఓసారి ఆలోచించన్నాడు ఆయన. హల్లెలూయా. మనకు వస్తున్న తలంపులను కూడా మనం ఏం చేయాలి? వాటిని గురించి కూడా తలంచాలి. మనం అవును, నాకు ఏం తలంపులు వస్తున్నాయి? మన తలంపులను మనం జాగ్రత్త పరచుకోవాలి. నెంబర్ 2, కొంచెం కిందికి వస్తే మన కళ్ళ ద్వారా కూడా ఇతరులకు మనం హాని చేయవచ్చు. అదిగో సౌలు అంట దావీదు మీద విషపు చూపు నిలిపాడంట. నేను నా ముందున్న సబ్జెక్ట్ ప్రకారం పోతే అయ్యేటట్లేదు, అందుకే నేను ఇలా మాట్లాడతాను మీతో. హల్లెలూయా. ఓరల్గా చెప్తాను, కొన్ని ముగించేస్తాను త్వరగా. సౌలు దావీదు మీద ఏం నిలిపాడట? విషపు చూపు నిలిపాడు. చూపుల గురించి అనేకమైన విషయాలు బైబిల్లో ఉన్నాయి. ఓర్వలేని చూపులు కదా, అసూయ అనేటువంటి అది కనబడుతూ ఉంటుంది కళ్ళలో. కాబట్టి మన యొక్క చూపు ద్వారా ఇతరులకు మనం హాని చేసే వ్యక్తులంగా మనం ఉన్నామా? అయితే మనం తీర్పు పునరుద్ధరణకు వెళ్ళబోతున్నాం. కీడు అనేది మన జీవితంలో లేకుండా తొలగించుకోవాలండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చేయాలి? కీడు అనేది మన జీవితంలో అసలు టోటల్గా లేకుండా మనం తీసేసుకోవాలి. కేవలము మేలు చేసే వారంగా మాత్రమే మనం ఉండాలి. 37వ కీర్తన 20వ చరణంలో అంటాడు, మేలు చేసేవాడు నిత్యము నిలుస్తాడు అని రాసింది. నువ్వు మేలు చేసేవాడవుతే నిత్యము నిలుస్తావు. దేవుడికి ఇచ్చిన ఆయుష్ వరకు ఇక్కడ నిలుస్తావు. అంతేకాదు, రేపు పరలోకంలో సావు లేని జీవితం నువ్వు జీవిస్తావు. ఆ గ్యారెంటీ ఎవరికి ఇవ్వబడుతుందంటే మేలు చేసే వ్యక్తికి మాత్రమే అని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. 14వ అధ్యాయము సామెతలు 22వ వచనం చూస్తే, మేలు చేసేవాడి కంట దేవుని దగ్గర కృప దొరుకుతుందంట. హల్లెలూయా. మనం ఏం చేస్తుంటాం? మేలు చేయమని ప్రార్థన చేస్తుంటాం, ప్రభు అని కృప అనుగ్రహించుడు ఆయన. కృప వెంబడి కృప మాకు కలుగును కాక అని పలుకుతూ ఉంటాం. కానీ బైబిల్ చెప్తుంది, నువ్వు మేలు చేసే వ్యక్తి అయితే కృపా సత్యములు నీకు ప్రాప్తిస్తాయని బైబిల్ చెప్తుంది. మేలును చేసే వారంగా ఉండడం కొరకు ఈ విషయాలు దేవుని యొక్క వాక్యంలో మరి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి వెళ్తున్నారు. మేలు చేసిన వారు మాత్రము మరి కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి వెళ్తే, మేలు చేసిన వారు మాత్రము జీవమును అడుగు పెడుతున్నారు, అనగా పరలోక రాజ్యంలో వారు అడుగు పెడుతున్నారు అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో నుండి మనం ఈ సమయంలో వాటిని నేర్చుకోగలుగుతున్నాం. కాబట్టి మనము మేలు చేసే వారంగా ఉండాలి అనేది దేవుని వాక్యము ద్వారా జ్ఞాపకం చేస్తున్నాం. మేలు చేసే వారంగా ఉండాలి. మన తలంపుల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మన చూపుల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క తర్వాత మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తలంపులు అయిపోయాయి, చూపులు అయిపోయాయి, నెక్స్ట్ మాటల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. దీని కొరకు బైబిల్లో ఒక మంచి మాట ఉందండి. ఒక మంచి మాట చెప్తాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఇది చూడండి, తప్పకుండా అందరూ చూడండి ఈ వాక్యం. 2:12. స్వాతంత్రమునిచ్చు నియమము చొప్పున స్వాతంత్రమిచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాటలాడుడి. తర్వాత పాటు ఇక్కడే చెప్పేశాడు, అలాగునే ప్రవర్తించండి. మాట్లాడండి, ప్రవర్తించండి. ఎలా? నేను తీర్పు పొందబోతున్నాను ఒక రోజున, లేదా దేవుని ముందు నేను నిలబడే ఒక రోజు ఉంటుంది. కాబట్టి నా మాటలను గురించి దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. నా తలంపులను గురించి దేవుడు లెక్క అడుగుతాడు.
నా ప్రవర్తనను గూర్చి దేవుడు లెక్క అడుగుతాడని ఇది మనసులో పెట్టుకొని తీర్పు పొందబోతున్నాను అనేది మనసులో పెట్టుకొని మాట్లాడండి, ప్రవర్తించండి అన్నాడు. హల్లెలూయా. దేవుని గ్రంథంలో మీరు చూడగలిగినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ప్రభు ఒక మాట చెప్తాడు చూడండి. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది, చూద్దాం. కొన్ని మాటలకి సమయం అయిపోయింది, కొన్ని మాటలు చూద్దాం. ప్రసంగి గ్రంథము మనం చూడగలిగినట్లయితే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము ఇక్కడ ఒక మాట చెప్తాడు. 11వ అధ్యాయం చూద్దాం. 11వ అధ్యాయము 9వ వచనం చదవండి ఒకసారి. 9వ వచనం త్వరగా చూద్దాం, చదవండి. యవనుడా నీ యవనమందు సంతోషపడము, సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని. ఇది ఒకటి మాత్రం అందుకే మనం యాకోబు పత్రిక చదువుకున్నాం. ఏమని? తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడాడు. అప్పట్లో నేను విన్నాను, ఒక పంచాయతీలో ఒక టేబుల్ రికార్డ్ పెట్టి క్యాసెట్ వేశారు. వేస్తే అవతల పక్షం ఉన్నామే ఎన్ని దిట్టాలని తిడుతుంది, ఈమె మాత్రం చాలా కూల్గా ఎందుకంటున్నావు అమ్మా అంటుంది. ఎందుకంటేనంట ఈమెను పట్టించాలి, ఈ పంచాయతీలో ఈమెను తప్పు చేయించాలని కావాలని ప్రీ ప్లాంట్ గా టేప్ రికార్డు పెట్టి తెలియకుండా చేసి ఈమె మాత్రం కావుంది. ఎందుకు రికార్డ్ అవుతుందని ఈమెకు తెలుసు కనుక అది నెగిటివ్. అది మనం కూడా ఒకటి అర్థం చేసుకున్నాం, అక్కడ రికార్డ్ అవుతుంది. హల్లెలూయా. అందుకే బైబిల్లో రాయబడి ఉంది, రేపు గ్రంథాలు విప్పబడతాయంట. ప్రకటన గ్రంథం ఉంది మాట. ఏం విప్పబడతాయంట? గ్రంథాలు విప్పబడతాయి. నీ గురించి ఒక గ్రంథం ఉంటుంది, నా గురించి ఒక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథం విప్పబడుతుంది. నువ్వు చేసిన క్రియలను బట్టి మాత్రమే దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎలా మాట్లాడాలనిపిస్తుందో మాట్లాడు, ఎలా ప్రవర్తించాలని అనుకుంటున్నావో నేను ఎంత చెప్పినా వినట్లేదు కదా, సరే ప్రవర్తించు, సరే మాట్లాడు, కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, ప్రతిదీ రేపు లెక్కలోకి వస్తాయి, ప్రతిదీ రికార్డ్ అవుతుంది అన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటారండి. గ్రంథాలు విప్పబడతాయని చెప్పి అనుకున్నాం కదా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉంటూ చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు రేపు తీర్పు పొందబోతున్నారంటుంది వాక్యం. నీ గురించి నా గురించి అంతా రాయబడుతుంది. చూడు ఎంత భయపడాలండి మనం. ఆ రోజు ఏమి విప్పబడతాయంట? సాక్ష్యంగా దేవుడు ఎవరు అడుగుతాడు? మన ఇంటి పక్క వారిని అడగడు, మన ఇంటి వెనుక వారిని అడగడు, మనల్ని బాగా ప్రేమించే వారిని అసలే అడగడు. ఎవరిని అడుగుతాడు? మరి నీ గురించి నా గురించి రాయబడింది ఉన్నది ఉన్నట్టుగా. బహుశా ఒక్కొక్కరు ఒక్కొక్క దేవదూత ఉన్నాడేమో, గ్రంథాలు రాయబడుతున్నాయి, ఆ గ్రంథం విప్పబడుతుందంట. ఆ గ్రంథంలో ఉన్న ప్రకారంగా నువ్వు జీవించిన జీవితం అంతా అక్కడ ఉంటది. దాన్ని బట్టి రేపు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు అన్న విషయము దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం. త్వరగా కొన్ని వాక్యాలు చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం చాలా నిజంగా మనలో భయభక్తులు పుట్టించే వాక్యం అండి. 5వ వచనం, 4వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేని గూర్చి తీర్పు తీర్చకుడి, ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరుచునప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. నీకు నీ హృదయంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆలోచన ఉన్నట్లయితే, ఇతరులకు నువ్వు మేలు చేసే వ్యక్తిగా ఉన్నట్లయితే, సంఘానికి సమాజానికి నువ్వు ఉపయోగపడే వ్యక్తిగా ఉన్నట్లయితే, నీ తలంపులు నీ క్రియలు ఉన్నట్లయితే, రేపు దేవుడు వాటన్నిటిని వెలుగులోకి తీసుకొని వస్తాడట. అప్పుడు దేవుని ద్వారా నువ్వు మెప్పు పొందుతావట. అదే టైంలో గుర్తుపెట్టుకోవాలి, మన హృదయంలో ఉన్న తలంపులు చెడు సంబంధమైనట్లయితే, కీడు సంబంధమైనట్లయితే అవి కూడా వెలుగులోకి వస్తాయంట. ఈరోజు మనం ఏమనుకుంటున్నామో ఎవరిని గురించి ఎవరికీ తెలియట్లేదు, కానీ ఒకరోజు వెలుగులోకి తీసుకొస్తారంటే ఎంత కష్టం అండి. అసలు అర్థమవుతుందా మీకు? ఎంత కష్టం.
దేవుడు అంట రేపు అంధకారంలో దాగి ఉన్న రహస్యమైన విషయాలు, హృదయపు ఆలోచనలు కూడా ప్రభు బయటికి తీసుకొస్తారంట. అప్పుడు మనం ఏం చెప్పాలి? తీసుకురావద్దు ప్రభు అని కాదు, అలాంటివి నేను ఇక్కడ ఉంచుకోను ప్రభు, అలాంటివన్నీ నేను విడిచేస్తాను ప్రభు అని చెప్పవలసి ఉంది. హల్లెలూయా. అవి తప్పకుండా వస్తాయి ఒక రోజు. అవి రాకుండా ఉండాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే అవి ఉండకుండా చూసుకోవడం ఒకటే మార్గమైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు చేసే ప్రతి క్రియ రేపు వెలుగులోకి వస్తుంది, రేపు లెక్కల్లోకి వస్తుంది. వాటన్నిటిని నీ ముందు పెట్టి దేవుడు గద్దిస్తానని కూడా చెప్పాడండి. ఆ వాక్యం కూడా కనబడుతుంది బైబిల్లో మనకు. కీర్తన గ్రంథం 50వ కీర్తన. 50వ కీర్తనలో మనం చూసినట్లయితే 21వ వచనం, 17వ వచనం చదువుదాం, లేదా 16 నుంచి కూడా చదవాల్సిన పరిస్థితి ఉందండి. 16, భక్తిహీనులతో దేవుడు సెలవిచ్చుచున్నాడు. అన్యజనులు కాదండి వీళ్ళు, ప్రభువు నమ్ముకున్నలే కానీ భక్తి చేయట్లేదు, అందుకే భక్తిహీనులు అన్నాడు. అన్యజనులు కాదు వీళ్ళు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నోట వచించడమేమి. వీరు దేవుని వాక్యాన్ని కూడా చెప్తున్నారు, సువార్త చెప్తున్నారు. ఇది మాలాగా వాక్యం కూడా చెప్పే పరిస్థితిలో ఉన్నవారే. ఏ స్టేజ్లో ఉన్నారు చూడండి. వాళ్ళతో ప్రభు మాట్లాడుతున్నాడు. 17లో, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. ఏమి అసహ్యమట? దిద్దుబాటు. ఏమండి, ఎవరైనా మనల్ని సరికాదండి అని మనల్ని దిద్ద చూస్తే మనం ఎలా ఉంటున్నాం, మన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి? ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు తోసి వేసగలవు కదా. ప్రతిదీ మనల్ని మనం ఇప్పుడే విమర్శించుకున్నాం. ఇలాంటి స్వభావం నా లోపల ఒకవేళ ఉందా? దేవుడు నన్ను దిద్దినప్పుడు, వాక్యం ద్వారా దిద్దినప్పుడు, దైవజనుల ద్వారా నాకు మంచి మాటలు చెప్పినప్పుడు, ఇది సరి అయిన విషయం కాదని చెప్పినప్పుడు, ఆత్మీయుల ద్వారా చెప్పినప్పుడు నేను దాన్ని అసహించుకుంటున్నానా, ప్రేమిస్తున్నానా, నా మంచి కొరకే చెప్తున్నారు కదా, నా బాగు కోసమే చెప్తున్నారు కదా అని స్వీకరిస్తున్నామా, లేదా దానిని, ఆ దిద్దుబాటును, ఆ వ్యక్తులను కూడా ద్వేషిస్తున్నామా? ప్రభు మాట్లాడుతున్నా ఇక్కడ చూడండి. తర్వాత, నువ్వు దొంగను చూసినప్పుడు వారితో ఏకీభవించడము, వ్యభిచారులతో నువ్వు సాంగత్యము చేసడము. ఈ వ్యభిచారులతో సాంగత్యము చేసడం మాట రాగానే అలాంటిది మాకు అసలు ఎక్కడ కూడా మాకు లేదండి అని మనం చెప్పవచ్చు. ఓకే, దేవునికి స్తోత్రం. రెండవది, ప్రభు వచ్చి భూలోకానికి వచ్చి క్లియర్గా చెప్పాడు, మోహపు చూపు అని చెప్పాడు. అది కూడా లేదండి మాకు అని మీరు చెప్పచ్చు. దేవునికి స్తోత్రం. కానీ ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా అని బైబిల్లో రాసింది. హల్లెలూయా. దానికి ముందు ఈ పదమే చెప్పాడు. వ్యభిచారులారా అని చెబితే వాళ్ళు ఏం పాపం చేశారని మనం అనుకుంటాం. అక్కడ ప్రభు చెప్పాడు, లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. చూడ, ఒక్కొక్క మాట ఎక్కడికి లింక్ అవుతుందో, ఏ పాపానికి అది జాయిన్ అవుతుందో మనం అర్థం చేసుకోవాలి. ఈ లోకమును కానీ, లోకములో ఉన్న వాటిని కానీ మనము ప్రేమించే వారం అవుతే ఈ పదం మనకు కూడా వర్తిస్తుంది. అందుకే మొదటి వారి పత్రికలో యోహాను రాశాడు, లోకమునైన లోకములో ఉన్న వాటిని ప్రేమించకండి, లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవము, డంబం, ఇవి ఉంటే ఈ పదం మనకు వర్తిస్తుంది. చూసారా, వాక్యము నిజంగా ఎంత క్లియర్గా, ఎన్ని రకాలుగా వాక్యం మనం అర్థం చేసుకోవాలి. తర్వాత 20వ వచనం, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుతున్నాం. ఏం చెప్తున్నాడట? కొండె అంటే చాడీలు. ఇది ఈజీ పదం, మనకు అర్థమైంది. ఇతరుల గురించి మనము చాడీలు చెప్పే వ్యక్తులంగా ఉన్నట్లయితే మనం కీడు చేసే వ్యక్తులమే, మనం మేలు చేసే వ్యక్తులమే ఎంత మాత్రం కాదు. నీ తల్లి కుమారుని మీద అపనిందను మోపుచున్నావు. ఇవన్నీ చెప్పి ఈ వాక్యం కోసం చదివామండి. ఏంటది? ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను. ఏది కూడా పోదండి, అన్నిటిని దేవుడు ఒక రోజు మన ముందు పెట్టబోతున్నాడు. మన గ్రంథాలు విప్పబడబోతున్నాయి. అర్థమైందా? నీకో గ్రంథం ఉంది, నాకో గ్రంథం ఉంది. నీవు జీవించిన జీవితం అంతా దాంట్లో రాయబడుతుంది. ఆ గ్రంథాన్ని రేపు దేవుడు విప్పి నువ్వు జీవించిన జీవితం ప్రకారం నీకు నాకు దేవుడు జీతం ఇవ్వబోతున్నాడని బైబిల్ గ్రంథము మనతో మాట్లాడుతూ ఉంటుండగా మన జీవితాన్ని మనం నిజంగా ఎంత సరి చేసుకోవాలి. ఒకవేళ ఆ రోజు ఆ గ్రంథం ఓపెన్ చేస్తే నా పరువంతా పోతుంది. ప్రభువా నేను ముఖమెత్తుకోలేను ప్రభువా, నేను ఫలాని వ్యక్తి గురించి ఎన్ని చాడీలు చెప్పానో ప్రభువా, ఫలాని వ్యక్తి గురించి ఎన్ని రకాలుగా నేను మాట్లాడానో ప్రభువా.
ఎంత భయంకరం, ఎంత భయంకరం, ఎంత భయంకరం. అదంతా రికార్డ్ చేయబడుతుంది. అంధకారంలో ఉన్న రహస్యంగా దాగి ఉన్న విషయాలన్నీ దేవుడు తీసుకొని వస్తే ఆ రోజు మనం సంతోషించే వారంగా ఉండబోతున్నామా, తన క్రిందికి వేసుకునే వారంగా ఉండబోతున్నామా? ఎప్పుడు ఆలోచించాలి? ఇవన్నీ ఆడిపోయిన తర్వాత కాదు, ఇక్కడే ఆలోచించుకోవాలి. 5వ అధ్యాయం యోహాను సువార్త ద్వారా ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కొందరు నిండల పాలు కావటానికి పునరుత్థానం చెందబోతున్నారు. చనిపోయిన వారందరూ కూడా రేపు దేవుడి ముందు నిలబడబోతున్నారు. అమ్మయ్య, నేను కూడా బతికానా? చచ్చి అలానే ఊరుకుంటాను అనుకున్నాను, బూడిదైపోయాను అనుకున్నాను, నన్ను సమాధి చేస్తారు, ఇక ప్రపంచంలో లేకుండా పోతాను అనుకున్నాను. నేను ఉన్నానా? మరి అందరూ కనబడుతున్నారు నాకు, నేను బతికానా? ఆ సంతోషం ఎంతోసేపు పాపంలో ఉన్న వారికి ఉంటుంది. వారి జీవితాన్ని బట్టి దేవుడు వారి జీవితాన్ని బట్టి తీర్పు తీర్చినప్పుడు వారు నరకానికి వెళ్ళిపోబోతున్నారు. నిత్యమైన నరకానికి వారు వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంటారు అని దేవుని వాక్యం చెప్తుంది. అయితే ఎవరైతే ప్రభు వాక్య ప్రకారంగా జీవించే వారుగా ఉంటారో వారు మాత్రమే పరలోక రాజ్యాన్ని వెళ్తారని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం చెబుతుంటుండగా మనం మేలు చేసే వారంగా ఉండాలి. ఇది మనం వింటున్నటువంటి వాక్య భాగం. కీడు చేసేవారు తీర్పు పునరుత్థానానికి వెళ్ళబోతున్నారు, మేలు చేసేవారు మాత్రమే జీవ పునరుత్థానానికి వెళ్తున్నారు. అది మనం యోహాను సువార్తలో ఆ వాక్యం నుంచి చూసాము. కాబట్టి మనం ఏం చేయాలి? నేను ముగింపుకు వచ్చేస్తాను. అయితే మనం ఏం చేయాలి? మనం చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. త్వరగా వాటిని చదివినట్టుగా నేను చెప్పేస్తాను. ప్రతిరోజు మనం ఏం చేయాలంటే స్వపరిశీలన చేసుకోవాలి. నా జీవితము ఎలా ఉంది, ఎలా దేవుడు అక్కడ రాపిస్తున్నాడు, దేవదూతలు రాస్తున్నారు, ఎలా రాస్తున్నారు అని అయోమయం అవసరం లేదు. నువ్వు ఎలా జీవిస్తున్నావో ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకుంటే ఎలా రాయబడుతుందో ఇక్కడే అర్థమవుతుంది మనకు. హల్లెలూయా, అర్థమవుతుందా? నువ్వు ఎలా జీవిస్తున్నావో ఒక్కసారి నువ్వు ప్రతిదినం నువ్వు పరిశీలన చేసుకోగలిగితే అక్కడ ఏమి రాయబడుతున్నాయో, అక్కడ ఏమి రికార్డ్ అవుతుందో నీకు ఇక్కడే తెలుస్తుంది. అక్కడ పోయిన తర్వాత తెలుసు లాభం ఏముంది? ఎలా తెలుస్తుంది నాకంటే బైబిల్లో రాయబడింది ఒక మాట ఏంటంటే 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. 11:31. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. హల్లెలూయా, చెబుదాం అందరం హల్లెలూయా, హల్లెలూయా. సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి, మనల్ని మనమే విమర్శించుకోవాలి ప్రతిదినం. ఎప్పుడెప్పుడు? ప్రతిదినం. అది హెబ్రీయులకు రాస్తూ అంటాడు అపోస్తలుడు పౌలు, ప్రతిదినం ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి. నెల రోజులు జీవించిన తర్వాత నేను ఎలా జీవించానంటే నీకు ఎన్ని గుర్తుంటాయి అసలు? నెల రోజులు 31 రోజులు నీకు గుర్తుంటాయా? నువ్వు ఎవరిని తిట్టావో, ఎవరిని గాయపరిచావో, ఎవరి పట్ల ఎలా వ్యవహరించావో గుర్తుంటుందా? ఉండదు. చదువు విషయంలో మాత్రం ఏమంటారు? ఒక్క రోజున పుస్తకం పట్టుకుంటే రాదు. పిల్లలకి ఏం చెప్తారు తల్లిదండ్రులు? రోజు చదువు, అప్పుడు ఎగ్జామ్లో పాస్ అవుతారు. ప్రతి దినం మనల్ని మనం విమర్శించుకోవాలి. అపోస్తలుడు పౌలు ద్వారా ప్రభు రాయిస్తున్నాడు, మనల్ని మనమే విమర్శించుకున్న యెడల రేపు తీర్పు పొందకపోదుము. మనం తప్పించుకుంటాం. హల్లెలూయా. మన జీవితాన్ని మనం దిద్దుకునే అవకాశం దొరుకుతుంది. కాబట్టి మొదటి అంశం ఏంటంటే స్వపరిశీలన చేసుకోవాలి. ఇదిగో ఇలా స్వపరిశీలన చేసుకుని ఒక మహాభక్తుని మీకు చూపిస్తాం. యోబు గ్రంథంలో చూడండి, ప్రతిరోజు స్వపరిశీలన చేసుకునేటువంటి ఒక గొప్ప భక్తుడు. అంతేకాదండి, తన పిల్లల కొరకు కూడా ఆయన ప్రయాసపడ్డ వ్యక్తిగా ఉన్నాడు. 27వ అధ్యాయం మీరు చూడగలిగినట్లయితే 6వ వచనం, నా నీతిని విడవక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందించట్లేదని చెప్పాడండి. ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. నీ హృదయము నిన్ను నిందిస్తుందా? నీ హృదయం నీ గురించి ఏం సాక్ష్యం చెప్తుంది? నువ్వు నిన్న అలా ఉండాల్సింది కాదు, మొన్న నువ్వు అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదు. నీ మనసు ఏం చెప్తుంది? ఇదిగో యోబు భక్తుడు అంటున్నాడు, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందించట్లేదు. సూపర్ అండి, మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాడు. హల్లెలూయా. యోహాను రాస్తాడు ఈ విషయం. 1 యోహాను పత్రికలో అంటాడు, మన హృదయము ఏ విషయాల్లో మన యందు దోషారోపణ చేయుచున్నదో ఆయా విషయాల్లో మనం ఏం చేయాలి? దేవుని ఎదుట ఒప్పుకుందాము, సరి చేసుకుందాం అంటాడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో నీ హృదయం ఏ విషయాల్లో నీ మీద పాయింట్అవుట్ చేస్తుందో,
ఇది తప్పు అని మనస్సాక్షి చెబుతుందో అవన్నీ ఏ రోజుకి ఆ రోజు సరి చేసుకో. అక్కడ గ్రంథంలో అలాంటి విషయాలు ఇక్కడ రాయబడదు. హల్లెలూయా. నీ ప్రవర్తన మెరుగుపరచబడుతూ ఉంటుంది, నీ ప్రవర్తన సరి చేయబడుతుంది. ఎందుకు? ప్రతిరోజు స్వపరిశీలన చేసుకుంటున్నావు. ఇదే యోబు భక్తుడు అంటాడు 31వ అధ్యాయం 37వ వచనం అంటాడు, నేను రేపు దేవుని దగ్గరికి పోవాల్సి వస్తే ఎలా పోతానో తెలుసా? భయపడుకుంటూ నా లెక్క ఎలా తీరుతుందో ఏమో, నా పుస్తకంలో ఏమేమి రాయబడ్డాయో ఏమో, నా జీవితం ఎలా ఉంటుందేమో, పరలోకానికి పోతానో నరకానికి పోతానో అనే సందేహమే నాకు లేదు అన్నట్టుగా ఏం చెప్తాడో తెలుసా? రాజు అనే నేను ఆయన దగ్గరికి నడుచుకుంటూ వెళ్తానన్నాడు. హల్లెలూయా. మనం ఎలా ఉన్నాం ఒకసారి మళ్ళీ మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి స్వపరిశీలన అనేది ఒకటి మనకు సహాయపడుతుంది. రెండవది, మన కుటుంబస్తులను మనం సహాయం తీసుకోవాలి. ఏంటంటే మన కుటుంబస్తులను మనం అడగాలి. మనం ఏం చేస్తూ ఉంటాం అంటే ఫలానా వాళ్ళని మెచ్చుకున్నారు అంటే బయట ఎన్నో మనం చెప్తూ ఉంటాం. అందుకే ఏమో ఆ సామెత పుట్టింది వాక్యంలో. రెండే చాలా సామెతలు వాక్యం నుంచి వచ్చాయి. ఏమన్నారు? ఇంట గెలిచి రచ్చ గెలవాలి. మొదట ఇంట నుండి వారందరికీ వెలుగు ఇవ్వాలి. కాబట్టి మన ఇంటి వారి యొక్క సహాయం మనం తీసుకోవాలి. నా జీవితంలో ఏదైనా నీకు ఆయాసంగా అనిపించేది, లేదా నిన్ను గాయపరిచి ఇతరులను గాయపరిచేది కానీ ఆత్మీయురాలుగా లేని లక్షణం ఏదైనా నాలో కనబడుతుందా అని అడగగలిగిన తగ్గింపు మనకుంటే మన జీవితాలు బాగుపడతాయి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అలానే మూడవదిగా మనం ఆత్మీయులను, స్నేహితులను అడగాలండి. స్నేహితుల సహాయం తీసుకోవాలి. ఆత్మీయమైనటువంటి స్నేహితులు మనకు ఉండాలి. దేవుని పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 27వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, ఒక స్నేహితుడు మరొక స్నేహితునికి వివేకం పుట్టిస్తాడు తన చెలికాడికి అనేటువంటి మాట మీకు 27వ అధ్యాయం 17వ వచనంలో కనబడుతుంది. కనుక ఆత్మీయమైనటువంటి స్నేహితులు మనకు ఉండాలి అన్న విషయాన్ని మూడవదిగా జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా సంఘం ముందు కూడా మనం సాక్షులంగా ఉండవలసింది. ఒకరోజు సమూయేలు లాంటి గొప్ప ప్రవక్త సంఘం ముందు నిలబడి పెద్ద బిషప్ అయిన మామూలు పాస్టర్ కాదు, సమూయేలు ప్రవక్త అయిన అంత పెద్ద ప్రవక్త సంఘం ముందు నిలబడి ఏమంటాడు తెలుసా? నేను ఎవరినైనా బాధ పెట్టానా? నేను ఒక బిషప్ ఇట్లా మాట్లాడే ఎప్పుడైనా మీరు చూసారా? సంఘంతో మాట్లాడుతున్నాడు. నేను మీ దగ్గర ఎప్పుడైనా అన్యాయం ఎవరిదైనా తీసుకున్నానా? నా హృదయము నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నాకు చెప్పండి అని అడిగాడండి ఆయన. ఎంత గొప్ప తగ్గింపు, లేదా ఎంత గొప్ప నిర్దోషత్వము కలిగి ఉండాలనే ఆరాటము సమయంలో ఒక నిజంగా ఉన్నదో ఆ వాక్యాలు చూస్తే, ఆ సందర్భాలు చూస్తే మనకు అర్థమవుతుంది అన్న విషయాన్ని ప్రభువుపేట జ్ఞాపకం చేస్తాం. అదేవిధంగా దేవుని వాక్యాన్ని చదవాలి. 119వ కీర్తన మనం చూస్తాం 7 నుంచి 9 వచనాల్లో వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని చూసుకున్నప్పుడు కూడా మన లోపాలు మనకు తెలుస్తాయన్నది దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అదేవిధంగా మనం ప్రార్థన చేయాలి. మరొక చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేయాలి. దావీదు ప్రార్థన చేశాడు 139వ కీర్తన 24వ వచనంలో ఏం ప్రార్థన చేశాడు? దేవా, నీకు ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉంటే నేను చాలా వరకు చెక్ చేసుకున్నాను ప్రభువా, ఇంకా నాకు కనబడకుండా ఏదైనా లోపం ఉందేమో అది నాకు చూపించండి అని దావీదు లాంటి ప్రార్థన చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ విధమైనటువంటి సహాయాలు సపరిశీలన చేసుకోవడం, మన కుటుంబస్తులను అడగడం కావచ్చు, ఆత్మీయుల యొక్క సహాయం తీసుకోవడం కావచ్చు, సంఘము యొక్క సహాయం తీసుకోవడం కావచ్చు, దైవ వాక్యమును ఆశ్రయించడం కావచ్చు, ప్రార్థన ద్వారా దేవుణ్ణి అడగడం కావచ్చు. ఈ విధంగా మన జీవితంలో మనము మరి లోపాలను తొలగించుకోవడం కోసము మేలుకరమైన వ్యక్తులంగా, మేలు చేసే వ్యక్తులంగా, నీతి న్యాయాలను కలిగి జీవించే వ్యక్తులుగా ఉండ కొరకు మన జీవితాన్ని మనం సరి చేసుకోవడం కోసము నిత్యము మనం ప్రయాసపడాలని దేవుడు తన వాక్యము ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. దైవజనుడు బెన్నిహిన్ గారు, మరి మీకు చాలా మందికి తెలిసి ఉంటే దైవజనుడు బెన్నిహిన్ గారు, ఇదొక్కటి చెప్పి ముగిచేస్తాను. ఆయనకు చెస్ట్ పెయిన్ వచ్చింది. దైవజనుడు బెన్నిహిన్ గారి గురించి తెలిసిన వారి మీకు వెంటనే తెలుస్తుంది. తెలియకపోతే ఈసారి కొట్టి చూడండి, ఆయన ఎంత గొప్ప సేవకుడు కనబడుతుంది. బాంబేకి వచ్చినప్పుడు, మన ఇండియాకి వచ్చినప్పుడు 2000 మంది పోలీసులు పెట్టారు. లక్షల మంది అన్నమాట. అనేకమైన అద్భుతాలు, కుంటివారు నడవడం కావచ్చు, వ్యాధులు కలిగిన వారు, మరి ఈ స్పైనల్ కార్డు మొత్తం డ్యామేజ్ అయిపోయి నడుముకు బెల్ట్ పెట్టుకొని వచ్చిన వాళ్ళు కూడా బెల్ట్లు తీసేసి ఆ విధంగా అనేక అద్భుతాలు దేవుడు ఆయన ద్వారా చేసినప్పుడు గొప్ప ఉజ్జీవము ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ సేవ చేస్తున్నాడు. ఆ దైవజనుడికి
చెస్ట్ పెయిన్ వచ్చింది ఒకసారి. చెస్ట్ పెయిన్, హార్ట్ ప్రాబ్లం వచ్చి ఆ పెయిన్ వచ్చినప్పుడు ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు కొన్ని నిమిషాలు లేదా కొన్ని సెకండ్లు ఈ భూమి మీద ఆయన లేడు. ఆయన దేహం మాత్రమే ఉంది. ఆయన వెళ్ళిపోయాడు. ఇది నేను చెప్పలేదు, ఆయనే చెప్పాడు, సాక్ష్యం ఉంది. ఆయన వెళ్ళిపోయాడు. హాస్పిటల్లో ఆయన ఉన్నాడు బెడ్ మీద, ఆత్మ మాత్రం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మరి చాలా మంది అంతా వివరించి చెప్తాను, సమయం సరిపోదు కానీ వెళ్ళిపోయాడు మొత్తానికి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అందరూ లైన్ కట్టిన్నారు. ఈయన కూడా వేరే లైన్లో నిలబడ్డారు. ఒక్కొక్కరు వెళ్తున్నారు. చూస్తే దూరంగా చూస్తే అక్కడ యేసు ప్రభు కూర్చొని ఉన్నాడు. అర్థమవుతుందా? కథ కాదు ఇది. ఆయన హాస్పిటల్లో ఆయన శ్వాస ఆగిపోయి ఆయన శరీరం నుండి, దేహంలో నుండి ఆత్మ బయటికి వచ్చేసి వెళ్ళిపోయాడు అంతే. వెళ్ళిపోయిన తర్వాత ఆయన చాలా ప్రయాణం చేశాడట. ఈ నక్షత్రాలను, సూర్య చంద్రులు మొత్తం గ్రహాలని దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడట. అందుకే అన్నాడు అని చెప్తే సమయం సరిపోతుంది. సరే, వెళ్ళిపోయాడు, లైన్లో ఉన్నాడు. చూస్తే అక్కడ సింహాసనం యేసు ప్రభు కూర్చోన్నాడట. ఒక్కొక్క మనిషి రాగానే ఆ వ్యక్తికి సంబంధించిన బుక్ తీస్తున్నారట. ఇందాక చదువుకున్నాం కదా ప్రకటనలో, గ్రంథాలు తెరవబడతాయి. మన గ్రంథం ఉంది అక్కడ. అలా మనిషి పేరు చూసి ఆ గ్రంథం తీస్తున్నారట. ఆ గ్రంథం పెట్టేసి ఆయన గురించి అన్ని కూడా చూస్తున్నారు. ఆ గ్రంథంలో ఉన్న విషయాలు చూసినప్పుడంట ఆయన అక్కడ ఉన్న సాక్ష్యం చెప్తున్నాను నేను మీకు. ఆయన కలిగిన అనుభవం దేవుడు అలా చూపించాడు. ఆయన యేసు ప్రభువు ఈయన ఈ బెనీన్ గారి దగ్గరికి వెళ్తుంటే ముందు వెళుతున్న వారికి జరిగేది చూస్తుంటే నాకు వణుకు పుట్టిందంట. ఎందుకో తెలుసా? కొంతమంది యేసు ప్రభు దగ్గరికి పోగానే యేసు ప్రభు ముఖము చాలా దుఃఖంగా పెట్టాడట. చాలా దుఃఖంగా ఫేస్ పెట్టాడట. పెట్టిన మరు క్షణములోనే ఒక బాధాకరమైనటువంటి సౌండ్, బాధాకరమైన గ్యాస్లో బాధాకరంగా వస్తే ఎట్లా వస్తుంది, అట్లాంటి సౌండ్లు వస్తున్నాయట. ప్రభువు చాలా దుఃఖంతో నింపబడ్డాడంట. అలా నింపబడిన మరు క్షణంలోనే అగాధములో నుండి, చీకట్లో నుండి నల్లటి ఆకారాలతో, అంటే దురాత్మలు వచ్చేసి ఈ వ్యక్తిని పట్టుకొని లాక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు కేకలు వేస్తుంటే ఇంకొక వణుకు పుడుతుందంట. అయ్యో ప్రభువా, మమ్మల్ని కనికరించు ప్రభువా, మమ్మల్ని ఈ దురాత్మలు పట్టుకెళ్తున్నాయి ప్రభువా, వీటి నుంచి మమ్మల్ని రక్షించు ప్రభువా. ఎంత కేకలేసినా ఏ సహాయం లేదంట. పట్టుకొని వెళ్ళి నరకంలో అగాధంలో పడేస్తున్నాయి. ఎవరైతే ముందుకెళ్లారో, కొంతమంది ముందుకెళ్ళినప్పుడు ప్రభు వాళ్ళని చూసి, ఆ గ్రంథాన్ని చూసి, వాళ్ళ ముఖం చూసి చిరునవ్వుతో నవ్వాడట. నవ్వినప్పుడు ఆనందకరమైనటువంటి ధ్వనులు వస్తున్నాయట. అప్పుడు పరలోకని దేవదూతలు వచ్చి వాళ్ళని తీసుకొని గాల్లో పరలోకాన్ని వాళ్ళ కొరకు కేటాయించబడ్డ ఆ యొక్క అద్భుతమైన ప్రదేశాలను పట్టుకెళ్తున్నారట. ఒక్కొక్కరు అయిపోతుంటే బెన్నిహీన్ గారు వంతు వచ్చిందంట. అంతే కదా, ఒక్కొక్కరు అయిపోతుంటే మనం ముందుకు వెళ్తాం కదా. బెన్నిహీన్ గారు వంతు వచ్చేసరికి బెన్నిహీన్ గారి దగ్గరికి పోగానే ఇప్పుడు ప్రభు నవ్వుతాడా? నన్ను చూసి సంతోషంగా ఫేస్ పెడతాడా? దుఃఖకరంగా ఫేస్ పెడతాడా? దుఃఖకరంగా ఫేస్ పెడితే అక్కడ ఏడున్నాయి పట్టుకోపోవడానికి. ఆయన ముఖంలో చిరునవ్వు ఉంటేనో పరలోకం పోతాను నేను అనుకుంటున్నాడంట. ఈయన భయపడుతున్నాడు. భయపడ్డట్టుగానే యేసయ్య దుఃఖకరంగా ముఖం పెట్టాడు. ఆ గ్రంథాన్ని చూసి, ఆ ముఖాన్ని చూసి ప్రభు కన్నీరు పర్యంతం అవుతున్నట్టుగా ఆయన ముఖాన్ని చూసి ఆ పరిస్థితుల్లో దురాత్మలు అక్కడి నుంచి రాలేదు, కానీ నీకు ఇంకొంత సమయం ఇస్తున్నాను, వెళ్ళు అన్నాడట. అంతే, ఒక్కసారి గట్టిగా దగ్గి లేచి కూర్చున్నాడు. హాస్పిటల్లో చూస్తే అందరూ డాక్టర్లు అందరూ వచ్చున్నారట. అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సహోదరులు అర్థం చేసుకుందాం. ఆ సాక్ష్యం, ఆ పరిస్థితి ఆయన జీవితంలో జరిగినప్పుడు ఏం జరిగిందంటే, ఆయన ఆయనకు మధ్యలో గొడవలు జరుగుతుందట. ఆయన భార్యకు ఆయనకు సమాధానం లేదంట. అలా డిస్టర్బ్ అయిపోయిన పరిస్థితిలో ఉన్నాడంట. ఆ తర్వాత, ఇది జరిగిన తర్వాత ఆయన జీవితంలో చాలా భయపడి ఆయన తన జీవితాన్ని సరి చేసుకున్నాడు. ఆయన ఇచ్చిన సాక్ష్యం యూట్యూబ్లో ఉంది. స్తోత్రం చెప్తున్నాం. కథ కాదు. హల్లెలూయా. జీవితం అనేది ఏదో ఒక రోజు అంతం కాబోతుంది. ఈ జీవితాన్ని మనం విడిచిపెట్టబోతున్నాం. ఒకవేళ మన మరణం ముందు వచ్చినా, లేదా మన మరణం ముందు రాకపోయినా, ప్రభువు ఒకవేళ ఈ లోకానికి ఆయన దిగి వచ్చిన ప్రపంచ ప్రళయమైన ప్రతి ఒక్కరి ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. అందరూ రేపు ధవల సింహాసనం ముందు, న్యాయపీఠం ముందు మనందరూ నిలబడబోతున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 29 వచ్చిన తర్వాత ప్రభు మనతో మాట్లాడుతున్నారు. మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి వెళ్ళిపోబోతున్నారు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి వెళ్ళబోతున్నారు.
నేను బతికాను అన్న సంతోషం ఎంతోసేపు ఉండదు. అయ్యో నేను చచ్చిపోయాను, నన్ను సమాధి చేస్తానని ఎన్నో రోజులు బాధపడ్డాను, నా జీవితం ఏమైపోతుందో అని నేను బాధపడ్డాను. నేను బతికానా, నేను నిలబడే ఉన్నాను ఇంకా అని అక్కడ అనుకుంటున్న వారి సంతోషం ఎంతోసేపు ఉండదు. నువ్వు తీర్పులోకి వెళ్ళే టైం వెంటనే వచ్చేస్తుంది. దేవుని ముందు నిలబడే టైం వస్తుంది. నీ కొడుకైన గ్రంథం విప్పబడబోతుంది. ఆ గ్రంథంలో నీవు జీవించిన జీవితం మాత్రమే రాయబడబోతుంది. ఆ జీవించిన జీవితాన్ని బట్టి రేపు నీకు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. కాబట్టి ఏం చేద్దాం, మన జీవితాన్ని శుద్ధి చేసుకుందాం. హల్లెలూయా. సమస్తమైన దుర్నీతిని తొలగించుకుందాం, సమస్తమైన కపటాన్ని తొలగించుకుందాం, సమస్తమైనటువంటి ద్వేషమును తొలగించుకుందాం. దేవుని ప్రేమను కలిగి ఉందాం, నీతిని న్యాయాన్ని కలిగి ఉందాము. అగాపే దేవుని ప్రేమను మనం కలిగి ఉందాం, పరిశుద్ధ జీవితాల్లో మనం కలిగి ఉందాం. అలా ఉన్నట్లయితే ఈ లోకంలో ఎప్పుడు మనం కనుమూసిన దేవుని రాజ్యం అడుగు పెడతాం. హల్లెలూయా. దేవుడు మనందరితో ఈ మాట ద్వారా ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈ మాటను మనం అర్థం చేసుకుందాం. ప్రభువా, నా జీవితంలో ప్రతి లోపం ఒకవేళ దేవుడు ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తున్నట్లయితే, ఆ తర్వాత కూడా మీకు జ్ఞాపకం చేసిన మీ మనస్సాక్షి మీ మీద ఏ నేరారోపణ చేస్తుందో, ఏ విషయంలో నువ్వు తప్పులో ఉన్నావు, ఏ విషయంలో ఇంకా నువ్వు లోపముతో ఉన్నావని నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుందో, పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడో, ఈ రోజే దయచేసి వాటన్నిటిని విడిచిపెడదాం. మన జీవితంలో ప్రతి దాన్ని మనం ఏం చేద్దాం, ఈ రోజే విడిచిపెడదాం. ఇక నుండి దేవదూత రాస్తే మన గురించి న్యాయంగా జీవిస్తున్నాడు, నీతిగా జీవిస్తున్నాడు, ప్రేమ కలిగి జీవిస్తున్నాడు, ఇతరులను సహిస్తున్నాడు, అపకారి కూడా ఉపకారం చేస్తున్నాడు, అపకారమును మనస్సులో పెట్టుకోలేదు, శత్రువు కూడా వందనాలు చెప్తూ ఉన్నాడు. నీ గురించి అంతా మంచి రాయబడితే రేపు నీ గ్రంథాన్ని విప్పబడ్డప్పుడు, నీ గ్రంథాన్ని ప్రభు చూసినప్పుడు, ఓ ఆయన నిన్ను చిరునవ్వుతో చూడబోతున్నాడు. హల్లెలూయా. నేను పరలోక రాజ్యమే తీసుకొని వెళ్ళబోతున్నాడు. అందుకే ఈ వాక్యాన్ని ప్రభు మన మధ్యలోకి విడుదల చేసిన దేవుడు పడే జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన